ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తన కడుపున పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయి కళ్ళు చెదిరే అందంతో ఉండడం చూసి ఆ తండ్రికి చాలా లేటుగా డౌట్ వచ్చింది. ఈ సంగతి తెలుసుకునే క్రమంగా తండ్రికి కూతురికి DNA టెస్టులు జరిగాయి. ఆ టెస్ట్ రిజల్ట్ తర్వాత జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆ టెస్టులో ఏం తేలింది? వియత్నాంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి లేక ఓ పండంటి బిడ్డ పుట్టింది. ఆడబిడ్డ పుట్టిన ఆనందంలో ఆ వ్యక్తి తన భార్యకు డెలివరీ చేసిన డాక్టర్లకు, నర్సింగ్ సిబ్బందికి చక్కటి కానుకలిచ్చారు. ఆ బిడ్డని ఇంటికి తెచ్చుకొని ప్రేమగా పెంచుకున్నాడు. ఆ చిట్టి తల్లి పెరిగి పెద్దదయ్యింది. టీనేజ్ లోకి వచ్చేసింది. అందాల కుందనపు బొమ్మలా అనిపించుకుంది. ఆ క్రమంలో ఆ తండ్రి వేరొక చోటికి బదిలీ అయ్యారు. ఆయన ఉద్యోగం వేరొక ఊరికి మారింది. అక్కడ ఓ అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఊరు మారిన కొద్ది రోజుల తర్వాత అతని కూతురికి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ ఫంక్షన్ కి ఆమె చదువుతున్న కొత్త స్కూల్ కు చెందిన కొందరు స్నేహితురాలను ఆ పాప ఇన్వైట్ చేసింది. ఆ ఫంక్షన్ కు వచ్చిన వారిలో ఓ పాప అచ్చం ఆ వ్యక్తి తన భార్యని పోలి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మనసేదో కీడు శంకించింది. అటు తాను తన భార్య ఓ మోస్తారుగా ఉంటే తన కన్న బిడ్డ ఇంత అందంగా ఎలా పుట్టిందన్న ఆలోచన మొదలైంది. ఈ ఆలోచనతో సతమతమైన ఆ వ్యక్తి ఓ రోజు తన కన్న బిడ్డతో సహా తనకు DNA టెస్టులు చేయించాడు. ఆ టెస్టుల్లో ఆమె తనకు పుట్టలేదని తెలుసుకొని నిర్ఘాంతపోయాడు. ఇంతకీ DNA ఎందుకు మ్యాచ్ కాలేదు? ఆ వెంటనే తన కూతురు పుట్టినరోజు నాడు ఇంటికొచ్చిన ఆ బాలిక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. తన సందేహాన్ని వాళ్లకు వివరించాడు. వారి కూతురికి DNA టెస్టు చేయించేందుకు ఒప్పించాడు. ఈ టెస్టు ద్వారా ఆ పాప తన బిడ్డే అన్న నిజం బయటపడింది. దీంతో అసలేం జరిగిందని విచారించిన క్రమంలో ఓ సంచలనం బయటపడింది. తన భార్య ప్రసవించిన రోజే ఆ ఆసుపత్రిలో తన కూతురి కొత్త స్నేహితురాలు తల్లి కూడా ప్రసవించింది. పొరపాటుగా ఆసుపత్రి సిబ్బంది ఒకరికి పుట్టిన బిడ్డను మరొకరికి అప్పగించేశారన్న నిజం బయటపడింది. అసలు నిజం బయటపడడంతో ఆ కుటుంబాలు రెండు తమ బిడ్డలని మార్చుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ పరిణామంతో ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధాలు మరింత బలపడ్డాయి. అయితే ఒకరి బిడ్డని ఒకరికి ఇచ్చి ఆసుపత్రి యాజమాన్యం మీద వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది మాత్రం ఈ వార్తా కథనంలో వెల్లడి కాలేదు. ఏదైతేనేం ఈ బిడ్డల తారుమారు కథకు మాత్రం శుభం కార్డు పడింది.